మిత్రులారా, అయితే ఈరోజు ఎలా ఉంది వాతావరణం? ఏమైనా చెప్తారా? కొత్తగా విశేషాలు. వర్షాలు పడుతున్నాయి, ఎండలు కాస్తున్నాయి, ఆషాఢ మాసంలో బోనాలు జరుగుతున్నాయి. ముక్కలు మంచిగా తిన్నారా? నాకు తెలిసి తెలంగాణలో ముక్కలు అనరు. దాన్ని తుంకలు అంటారు. తుంకలు అనే దాన్ని ముక్కల కింద కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. అంటే తుంకలు బాగా ఉడకలేదు అంటారు. అంటే మా పెద్దారి చెప్పేవారు, తుంకల్ 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 తుంకలు అనేవారు. ముక్కల్ని తుంకలు అనేవాళ్ళు. బాగుంది తుంకలు అనే వర్డ్ కూడా. ఓకే. సో అయితే ఈరోజు బోనాలు బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నా. మేబీ. అయితే గైస్, ఈరోజు టాపిక్ ఏంటంటే, మనం ఆల్రెడీ సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది ఫ్లవరింగ్ ప్లాంట్స్లో కంప్లీట్ చేస్తాం, రైట్? థియరీ కాన్సెప్ట్స్ అన్ని కంప్లీట్ చేస్తాం. అండ్ పీవైక్యూస్ క్వశ్చన్స్ కూడా మీకు నేను గ్రూప్లో పెట్టేశాను. సో క్వశ్చన్స్ పెట్టేశాను, ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ఇన్ సెంట్, ప్రాక్టీస్ చేసి, అంటే క్వశ్చన్స్ చేసి ఆ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని నాకు సపరేట్గా పంపండి. ఎందుకంటే గ్రూప్లో పంపాను అనుకోని అందరు చూసుకుంటారు. అఫ్ కోర్స్ మీరు గ్రూప్లో పంపకపోయినా మీరు పంపించుకుంటారు. బట్ ఎవరైతే ఒక ఇండివిజువల్ పర్సన్ పంపిస్తారో ఆన్సర్, ఆ తర్వాత ఇంకో ఇండివిజువల్ ఆన్సర్ పంపిస్తారు, ఈ ఇద్దరి మధ్యలో క్రాస్ చెక్ చేసి చూస్తా సిమిలర్గా ఉన్నాయా డిఫరెంట్గా ఉన్నాయా అని. అన్ని ఆన్సర్స్ ఒకటే ఉంటాయి, ఎందుకంటే అన్నిటికీ ఆన్సర్స్ ఒకటే కాబట్టి. ఓకే, ఆ లాజిక్ మీకు అర్థమైందా? వాట్ ఎవర్ ఇట్ మే బి. సో అలాంటి కొన్ని లాజికల్ బేస్డ్ దాని మీద, అంటే ఒక లాజికల్ బేస్ దాని మీద మీకు ఈరోజు ఒక టాపిక్ తీసుకొచ్చాను. అంటే ఇది ఏంటంటే, మామూలుగా మీకు పీవైక్యూస్ మీరు చేస్తున్నప్పుడు కొన్ని టాపిక్స్ అసలు ఎన్సీఆర్టీలోనే ఉండవు, బట్ అయినా అవి క్వశ్చన్లోకి వస్తాయి. ఎలా వస్తాయి అంటే, ఒక కాన్సెప్ట్ యూజ్ చేసుకొని, ఆ కాన్సెప్ట్ ఎన్సీఆర్టీలో ఉంటుంది, నేను కాదన్నాను, బట్ ఆ కాన్సెప్ట్ని మనం ఇలా కూడా క్వశ్చన్ చేయొచ్చు, అంటే ఇలా కూడా క్వశ్చన్స్ వస్తాయా అని మన నీట్ వారు, అంటే ఎన్టీఏ వాళ్ళు మీకు ఇలా అవాక్ అయ్యేలాగా క్వశ్చన్స్ ఇస్తారు. సో ఆ క్వశ్చన్స్ ఎలాంటివి అంటే, మన ఈ సెక్షువల్ రిప్రొడక్షన్ దాంట్లో టూ టూ క్వశ్చన్స్, అంటే ఐ మీన్ ఇప్పటి వరకు టూ టూ క్వశ్చన్స్ వచ్చేసి అవుట్ ఆఫ్ ది సిలబస్ అనుకోవచ్చు, లేదా సిలబస్లో ఉన్న క్వశ్చన్ని డిఫరెంట్గా మీ క్వశ్చన్ని ఫామ్ చేసి ఇస్తారు. అంటే అడ్వాన్స్ సైన్సెస్, అంటే మీరు మీ థింకింగ్ ఎబిలిటీని పీక్కి తీసుకెళ్లే లాగా ఉంటాయి ఈ క్వశ్చన్స్. అది మనం అర్థం చేసుకోవాల్సింది. సో అలా టూ క్వశ్చన్స్ వచ్చాయి. ఆ టూ క్వశ్చన్స్ని నేను ఈరోజు డిస్కస్ చేస్తాను. ఆ టూ క్వశ్చన్స్లోని కాన్సెప్ట్ అండ్ లాజిక్ని బయటికి తీస్తాను. దానికి సంబంధించిన ఎక్స్ట్రా నోట్స్ కూడా ఇస్తాను. జస్ట్ ఈ ఎక్స్ట్రా నోట్స్ని మీరు ఒకసారి చూసుకోండి, గుర్తుంచుకోనికి ఏది ట్రై చేయకండి, చూడండి. ప్రతిసారి చూస్తే మీరు పదోసారికి గుర్తుంచుకుంటారు. ఫర్ సపోజ్ మీరు ఒక బస్లో వెళ్తున్నారు అనుకోండి, ఒక పర్సన్ని బయట నుంచి బస్లో నుంచి బయటికి ఒకసారి చూసారనుకోండి, అతను మీకు గుర్తుండదు, జస్ట్ చూసాము అన్నట్టు ఉంటుంది. అదే అతన్ని మీరు 10 సార్లు చూసారనుకోండి బస్లో నుంచి పోయేటప్పుడు ప్రతిరోజు, అతను మీకు గుర్తుండిపోతాడు. ఈవెన్ మీరు అతన్ని గుర్తుంచుకోవాలనుకున్నా అవసరం లేదు, అతను మీకు గుర్తుండిపోయారు. సో ఇలానే ప్రతిసారి ఒక విషయాన్ని 2 3 సార్లు చూస్తూ ఉండాలి. అంటే ఒకసారి చూసా, 2 సార్లు చూసా, మూడోసారి చూసా, ఎన్నిసార్లు చూస్తే అన్నిసార్లు మీ బ్రెయిన్లో న్యూరాన్స్ అనేవి దాని తగ్గట్టుగా మారుతూ ఉంటాయి. ఫర్ సపోజ్ ఇక్కడ ఒక బాల్ని మీరు చూసారనుకోండి, ఇలా న్యూరాన్ పెరుగుద్ది. ఒకవేళ ఇక్కడ ఒక క్యాట్ని చూసారనుకోండి, మీ న్యూరాన్ ఇలా మారిపోద్ది. సో ఇది క్యాట్ని 10 సార్లు చూసారనుకోండి, ఈ టైప్ ఆఫ్ న్యూరాన్స్ పెరిగిపోతాయి. ఈ ఒకవేళ బాల్ని ఒకసారి చూసారనుకోండి, దీనిపై ఈ టైప్ ఆఫ్ న్యూరాన్స్ తగ్గిపోతాయి. న్యూరాన్స్ కూడా మీరు ఏది చూస్తారో దాన్నే పెంచుకుంటూ ఉంటుంది. మళ్ళీ చూడడం అంటే ఉట్టి చూస్తారా? లేదు, ప్రతిసారి చూసినప్పుడల్లా దాన్ని అర్థం చేసుకోండి. ఎన్నిసార్లు అర్థం చేసుకుంటే అన్నిసార్లు గుర్తుంటుంది. ఎన్నిసార్లు రివైజ్ చేస్తాము? 10 సార్లు రివైజ్ చేయండి, 10 సార్లు రివైజ్ చేయండి అంటారు కదా. రివైజ్ చేయకండి. రివైజ్ అంటే ఏంటి? ఒక ఒక కాన్సెప్ట్ని మీరు ఏం చేస్తున్నారు అంటే దాన్ని అర్థం చేసుకుంటున్నారు. అర్థం చేసుకున్నాని మళ్ళీ ఒకసారి మళ్ళీ ఆ కాన్సెప్ట్ని ఇంకోసారి చూసి మళ్ళీ అర్థం చేసుకుంటున్నారు. దీన్నే రివిజన్ అంటారు. సో ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అన్నిసార్లు గుర్తుంటాయి. ఓకేనా? ఇక్కడ ఎక్కడ మెమొరీ అనేది ఉండదండి. ఒక రోజులో ఏది గుర్తుండదు. ఒక రోజులో గుర్తుంచుకుంటే ఏది అది గుర్తుండ. ఒక రోజులో అన్ని గుర్తుంచుకున్నారు అనుకోండి, ఇంకోది కొత్తది గుర్తుంచుకోవాలంటే పాతవి మర్చిపోవాలి. సో అది జరగదు కాబట్టి, సో ఇలా చేయండి. అయితే ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారండి. ఈ క్వశ్చన్ 2020లో వచ్చింది. 2020లో యుగాంతం అవ్వాల్సింది కదా, కాదు, 2012లో అవ్వాలి. కానీ అవ్వకుండా 2020 వరకు వెళ్ళిపోయింది మనం. సో అందుకే ఈ క్వశ్చన్ వచ్చింది. ఈ క్వశ్చన్లో ఏం అడిగారంటే, మనకి టూ జనరేషన్స్ అనేవి ఒక్క దాంట్లోనే ఉంటాయా అని అడిగారు. టూ జనరేషన్స్ అంటే ఏంటి, అండ్ టూ జనరేషన్స్ కలిపి ఒక దాంట్లో ఉన్నాయా అని అడుగుతున్నారు. వాట్ ఈస్ దిస్ పాయింట్ ఈస్ దే ఆర్ ఆస్కింగ్. సో మనకి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు, అండ్ దాని యొక్క ఆన్సర్ కూడా నేను ఇచ్చాను. ఫస్ట్ టూ జనరేషన్స్ అంటే ఏంటి, ఒకసారి ఒక్కసారి చూద్దాం. టూ జనరేషన్స్ అంటే ఏంటంటే, బేసిక్గా
టూ జనరేషన్స్ అనేవి ఒక్క దాంట్లో బ్రతికుండడం. ఫర్ సపోజ్ ఒక ప్లాంట్ ఉంది, ఓకేనా. ఈ ప్లాంట్ లో మీకు ఒక గ్యామెట్ ప్రొడ్యూస్ అయింది, ఓకేనా. ఇప్పుడు ఈ ప్లాంట్ ని ఒక జనరేషన్ అంటారు, అండ్ ఈ గ్యామెట్ ని ఇంకొక జనరేషన్స్ అంటారు. అంటే ఏంటి, ఇప్పుడు ఈ గ్యామెట్ ఏం చేస్తుంది, ఇంకో ప్లాంట్ ని ఇస్తుందా లేదా, ఇచ్చింది. మళ్ళీ ఈ ప్లాంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇంకొక ఇంకొక ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక గ్యామెట్ నుంచి వచ్చింది, అవునా. ఒక గ్యామెట్ ఒక ప్లాంట్ ని ఇచ్చింది, ఈ ప్లాంట్ ఏం చేస్తుంది, ఇంకొక గ్యామెట్ ని ఇస్తుంది, ఈ గ్యామెట్ ఏం చేస్తుంది, ఇంకో ప్లాంట్ ని ఇస్తుంది. సో ఈ గ్యామెట్ అనేది ఈ ప్లాంట్ ని ఇచ్చింది అంటే దానికి అర్థం ఏంటి, ఈ గ్యామెట్ ఏం చేయగలుగుతుంది, ఒక జనరేషన్ ని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. అలానే ఈ ప్లాంట్ ఏం చేస్తుంది, ఒక గ్యామెట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది కదా. సో అందుకే ఈ ప్లాంట్ ఏంటి, ఈ ప్లాంట్ ఏంటి, ఇది కూడా ఒక జనరేషన్ ని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది కాబట్టి ఇది కూడా ఒక జనరేషన్ కింద తీసుకుంటాం. ఈ గ్యామెట్ ఏం చేస్తుంది, ఒక ప్లాంట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, సో అందుకే ఇది ఒక జనరేషన్. మీకు అర్థమైందా. ఇప్పుడు ఫర్ సపోజ్ మీ గ్రాండ్ ఫాదర్ ఉన్నారు అనుకోండి, మీ గ్రాండ్ ఫాదర్ మీ ఫాదర్ని ప్రొడ్యూస్ చేయగలిగారు, మీ ఫాదర్ మిమ్మల్ని ప్రొడ్యూస్ చేయగలిగారు. సో గ్రాండ్ ఫాదర్ ఒక జనరేషన్ ఉంది, ఫాదర్ ఒక జనరేషన్ ఉంది, ఇప్పుడు మీరు ఒక జనరేషన్. మీకు అర్థమైన జనరేషన్ వర్డ్కి అర్థం ఇది. సో అలానే ఒక ప్లాంట్ ఉంది, ఆ ప్లాంట్ ఒక గ్యామెట్ ని ప్రొడ్యూస్ చేసింది. సో ఈ గ్యామెట్ ఏం చేసింది, మళ్ళీ ఇంకో ప్లాంట్ ని ప్రొడ్యూస్ చేసింది. ఇది ఇంకొక గ్యామెట్ ని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది కాబట్టి ప్లాంట్ ఒక జనరేషన్. ఈ గ్యామెట్ ఇంకొక ప్లాంట్ ని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది, ఇది ఒక గ్యామెట్ ఒక జనరేషన్. ఇలా ఈ ప్లాంట్ గ్యామెట్ ఒక దాంట్లోనే ఉంటే దాన్నే మనము టూ టూ జనరేషన్స్ అనేవి ఒక దాంట్లోనే బ్రతుకున్నాయి అని చెప్తాం. టూ జనరేషన్స్ ఒక దాంట్లోనే లీవింగ్ అని అంటాం. మీకు అర్థమైందా. అది. సో ఇప్పుడు ఈరోజు చూడండి. సో పేరెంట్ ప్లాంట్ ని మనం స్పోరోఫైట్ అంటాం. దీనికి అర్థం, ఇది ఒక బిగ్ ప్లాంట్. మనం ఒక పెద్ద చెట్టు చూస్తాం కదా, మారి చెట్టే అనుకోండి, ఒక పెద్ద మామిడికాయ చెట్టు ఇలా ఉంది. ఈ మామిడికాయ చెట్టు ఇదొక ప్లాంట్. ఈ మారి చెట్టు లోపల మీకు ఒక ఏమంటారు, ఈ మారి చెట్టుకి ఒక పువ్వు కాసింది అనుకోండి, ఒక ఫ్లవర్. ఆ ఫ్లవర్ లో ఒక మేల్ పార్ట్ ఉందనుకోండి, ఆ మేల్ పార్ట్ లో ఒక పోలింగ్ గ్రెయిన్ ఉందనుకోండి, ఆ పోలింగ్ గ్రెయిన్ లో ఒక గ్యామెట్ ఉందనుకోండి. ఇప్పుడు ఈ గ్యామెట్, ఈ ప్లాంట్, ఈ రెండు కలిస్తే ఒక జనరేషన్, అంటే టూ జనరేషన్స్. ఎందుకు, ప్లాంట్ ఏం చేస్తుంది, గ్యామెట్ ని ఇస్తుంది, అందుకే ఇది ఒక జనరేషన్. గ్యామెట్ ఏం చేస్తుంది, మళ్ళీ ఇంకో మారి చెట్టు ఇస్తుంది, అందుకే ఇది ఒక జనరేషన్. సో ఇలా ఒక ప్లాంట్ లో రెండు జనరేషన్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఒక బిగ్ ప్లాంట్, ఆ తర్వాత నెక్స్ట్ గ్యామెటోఫైట్ అంటే ఏంటి, ఒక ఆస్ప్రింగ్. ఇది ఎక్కడ ఉంది, ఇది ప్లాంట్ లోపల ఉంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ గ్యామెటోఫైట్ ని ఏమనుకుందాం, ఇగో ఈ గ్యామెట్ ని అనుకుందాం, ఇది ఎక్కడ బతుకుంది, ఈ ప్లాంట్ లో ఉంది. సో రెండు జనరేషన్స్ ఒక దాంట్లో ఉన్నాయని అర్థం. అయితే ఇదొక లాజిక్ మనం వాడొచ్చు, రెండు జనరేషన్స్ అంటే అర్థం ఏంటి అని. ఓకేనా, రెండు జనరేషన్స్ కి ఒక లాజిక్ నేను చెప్పాను. ఇప్పుడు ఇంకొక లాజిక్ చెప్తా. ఇంకో లాజిక్ ఏంటంటే 2n అనే దాంట్లో ఎన్ అనేది ఉండిపోయింది. అంటే ఫర్ సపోజ్ ఇది ఒక పెద్ద ఆ, ఇది పెద్ద ఒక బాయ్ అనుకోండి, హోల్. ఓకేనా, ఈ హోల్ 2n కండిషన్ లో ఉంది. ఈ హోల్ లోపల మీకు ఒక ఎన్, సపరేట్ గా ఒక ఎన్ ఉంది, ఇక్కడ ఒక ఎన్ ఉంది. అంటే దీనికి అర్థం ఏంటంటే ఒక 2n అనే ఒక రూమ్ లో ఒక ఎన్ అనే సపరేట్. ఇలా తీసుకోండి, ఒక ఇల్లు ఉందండి మీకు, ఒక పెద్ద ఇల్లు. ఆ ఇల్లు పేరు 2n, ఆ ఇంట్లో ఒక రూమ్ ఉంది, దాన్నే ఎన్. సో ఒక 2n ఒక ఎన్, ఈ రెండు కలిస్తే కూడా టూ జనరేషన్స్ అని అంటారు. మీకు అర్థమైందా. ఇది సెకండ్ లాజిక్. 2n దాంట్లో ఒక ఎన్ ఉండాలి. సో ఇది సెకండ్ లాజిక్. అయితే ఇప్పుడు ఈ 2n అనేది ఒకసారి మీకు ఎగ్జాంపుల్ వైజ్ గా చూసి చూపిస్తా చూడండి. ఫర్ సపోజ్ మీరు ఒక పోలింగ్ గ్రెయిన్ ని తీసుకుందమ్మా. పోలింగ్ గ్రెయిన్ అనేది ఏ కండిషన్ లో ఉంటది, ఎన్ కండిషన్ లో ఉంటది. ఇది పోలింగ్ గ్రెయిన్ ఎందుకు ఎన్ కండిషన్ లో ఉంటారో నేను ఆల్రెడీ కాన్సెప్ట్ వీడియోలో కూడా చెప్పాను. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, ఇప్పుడు ఏవైతే ఎన్ కండిషన్ లో ఉంటాయి, ఏవైతే 2n కండిషన్ లో ఉంటాయి, అంటే ప్లాన్స్ లో ఏవైతే ఎన్ కండిషన్లో 2n కండిషన్, నేను ఒక పీడిఎఫ్ ఇస్తా, అంటే ఒక స్లైడ్ చూపిస్తా. ఆ స్లైడ్లో అన్ని రాసి ఉంటాయి, జస్ట్ అది మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. బట్ ఎట్ ప్రెసెంట్ మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది అంటే, పోలింగ్ గ్రెయిన్ అనేది ఒక ఎన్ కండిషన్. ఈ పోలింగ్ గ్రెయిన్ అనేది ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది, ఇది యాంటర్ నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా. ఫర్ సపోజ్ యాంటర్ ఏ కండిషన్లో ఉంటుంది, 2n కండిషన్లో ఉంటుంది. సో యాంటర్ అనేది ఒక రూమ్, ఒక ఇల్లు అయితే, ఈ ఇంట్లో ఒక పోలింగ్ గ్రెయిన్ ఒక రూమ్ అయింది. సో ఒక ఇల్లుని మనం యాంటర్ కింద కన్సిడర్ చేసుకుంటే, యాంటర్ లే కండిషన్ ఉంది, 2n ఉంది. రూమ్ లే కండిషన్ ఉంది, n ఉంది. సో ఇప్పుడు ఏమైంది, ఒక టూ ఎన్ ఒక 2n లో ఒక n ఉంది, అంతేనా. సో యాంటర్లో ఏముందండి, యాంటర్లో 2n దాంట్లో n అనేది ఉండిపోయింది. సో దీన్ని బట్టి చూస్తే యాంటర్ అండ్ పోలెంగ్రేన్ అనేది ఒక టూ జనరేషన్స్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు కదా. సో చేసుకోవచ్చు.
అది ఇక్కడ నేను రాశాను. సో యాంటర్ అనేది ఒక పార్ట్ ఆఫ్ స్పోరోఫైట్. స్పోరోఫైట్ అంటే ఏంటి? పేరెంట్ పార్ట్. పేరెంట్ పార్ట్ అంటే ఏంటి? ఫ్లవర్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పా కదా, ఒక మంచి చెట్టు ఉంది, దీనికి ఒక పువ్వు ఉంది, ఆ పువ్వులో ఒక యాంటర్ ఉంది. ఈ యాంటర్ దేనికి సంబంధించింది? ఈ ప్లాంట్ సంబంధించింది కదా, సో అందుకు ఇది. ఆ తర్వాత పోలింగ్ గ్రెయిన్. ఈ యాంటర్ లోపల పోలింగ్ గ్రెయిన్ ఉంది. పోలింగ్ గ్రెయిన్ ఏం చేస్తుంది? ఒక గ్యామెట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో అందుకే పోలింగ్ గ్రెయిన్ ఏమంటాం? గ్యామెటోఫైట్ అంటాం. ఓకేనా? అది ఒకసారి రికార్డింగ్ స్టార్ట్ అయిందా? అయ్యిందిలేండి. ఓకే. సో అలా ఈ పోలన్ గ్రెయిన్ ని గ్యామెటోఫైట్ అంటారు. సో గ్యామెటోఫైట్ అనేది ఎందులో బ్రతుకుంది? ఎందులో బ్రతుకుతుంది? ఒక స్పోరోఫైట్ లో బతుకుతుంది. స్పోరోఫైట్ ఇది స్పోరోఫైట్ ఏంటి? యాంటర్. అది. సో ఒక స్పోరోఫైట్ లో ఒక గ్యామెటోఫైట్ అనేది దాంట్లో నివాసం ఉంటే దాన్ని మనం టూ జనరేషన్స్ అంటాము. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఎంబ్రియో సాక్. ఇప్పుడు చూడండి, ఓవ్యూల్లో ఒక ఎంబ్రియో సాక్ ఉంది. ఓవ్యూల్లో ఇన్సైడ్ ద ఓవ్యూల్ మీకు ఒక ఎంబ్రియో సాక్ ఉంది. ఎంబ్రియో సాక్. ఇప్పుడు ఓవ్యూల్ అనేది టూ ఎన్ కండిషన్ అండి. ఓకేనా? ఎంబ్రియో సాక్ అనేది ఎన్ కండిషన్. ఓకేనా? సో ఓవ్యూల్ అనేది ఏంటి? ఒక ఫీమేల్ పార్ట్ కి సంబంధించిన ఒక రీప్రొడక్టివ్ ఆర్గన్ అనుకోండి. ఓకేనా? రీప్రొడక్టివ్ పార్ట్ అనండి. దట్స్ ద బెస్ట్ థింగ్. అయితే ఈ రీప్రొడక్టివ్ ఆర్గన్ ఆర్ రీప్రొడక్టివ్ పార్ట్స్ లో ఓవ్యూల్ ఉంటుంది. ఈ ఓవ్యూల్ లో ఏముంటుంది? ఎంబ్రియో సాక్ ఉంటుంది. అవునా? సేమ్ యాజ్ దిస్ యాంటర్ లో ఎలాగైతే ఒక పోలెన్ గ్రెయిన్ ఉంటుందో, ఓవ్యూల్ లో అలానే ఒక ఎంబ్రియో సాక్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఏంటి? ఓవ్యూల్ నుంచి ఎంబ్రియో సాక్ వచ్చింది. ఎంబ్రియో సాక్ నుంచి మళ్ళీ ఇంకో ప్లాంట్ వస్తుంది. ఈ ఓవ్యూల్ దేనికి సంబంధించింది? ఆ ప్లాంట్ కి సంబంధించింది. ఆ ప్లాంట్ కి ఎలా సంబంధించింది? ఫర్ సపోజ్ ఒక మాడి చెట్టు ఉంది. మాడి చెట్టులో ఫ్లవర్ ఉంది. ఈ ఫ్లవర్ లో ఫీమేల్ పార్ట్ ఉంది. ఈ ఫీమేల్ పార్ట్ లో ఓవ్యూల్ ఉంది. అర్థమైందా? సో ఓవ్యూల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్లాంట్ నుంచి వచ్చింది. ఈ ఓవ్యూల్ ఏముంది? ఎంబ్రియో సాక్. ఎంబ్రియో సాక్ నుంచి ఏం ప్రొడ్యూస్? ప్లాంట్. సో ఇది ఒక జనరేషన్. ఇది ఇది ఈ జనరేషన్. ఓవ్యూల్ నుంచి ఎంబ్రియో ఇస్తుంది ఒక జనరేషన్. ఆ తర్వాత ఎంబ్రియో సాక్ నుంచి ఒక ప్లాంట్ ఇస్తుంది, ఇది ఒక జనరేషన్. సో మొత్తానికి రెండు జనరేషన్స్ ఉన్నాయి. సో అందుకే ఎంబ్రియో సాక్ అయినా ఓవ్యూల్ అయినా ఈ రెండు కలిపి ఏమవుతున్నాయి? టూ జనరేషన్స్ అవుతున్నాయి. ఇవి ఒకే ప్లాంట్ లో ఉన్నాయి అని అర్థం. ఒకే ప్లాంట్ అనను, ఒకే దాంట్లో రెండు కలిసి బతుకులు అని అర్థం. ఒకే దాంట్లో ఉన్నాయంటే మళ్ళీ పెద్ద మిస్టేక్ వస్తాయి. అంటే ఎలా? ఎందుకంటే ఫర్ సపోజ్ మీ పోలెంగ్రేన్ ఉందా? పోలెంగ్రేన్ బయటికి వెళ్ళిపోయిందా? పోలెంగ్రేన్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు పోలెంగ్రేన్ యాంటర్లో ఉందా? లేదు కదా. మళ్ళీ అప్పుడు పోలెంగ్రేన్ యాంటర్ని రిలేషన్షిప్లో పెట్టుకోగలుగుతామా? అంటే నేనేం చెప్తున్నా అంటే, యాంటర్లో పోలెంగ్రేన్ ప్రొడ్యూస్ అవుతుంది, నేను కాదనను. ఇది ఇందులో ఉంటుంది, నేను కాదను. కానీ ఇంట్లోకి వెళ్ళి బయటకి అయితే ఒక రోజు వెళ్తారు కదా. మళ్ళీ వెళ్ళినప్పుడు ఆ కండిషన్లో మళ్ళీ యాంటర్లో పోలెంగ్రేన్ లేరు కదా, అప్పుడు మీరు టూ జనరేషన్స్ అనకూడదు కదా అని అనొచ్చు కదా. ఆ లాజిక్ వాడచ్చు. సో దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఫస్ట్ పుట్టొచ్చు అంటే రెండు ఒకే దగ్గర పుట్టొచ్చు. లైక్ యాంటర్ అండ్ యాంటర్లో పోలెంగ్రెన్ పుట్టొచ్చు. బట్ పోలెంగ్రెన్ బయటికి వెళ్ళాక కూడా మనం ఏమనుకుంటున్నాం అంటే ఇది యాంటర్లోనే పుట్టింది కాబట్టి, సో అందుకే ఇవి రెండు జనరేషన్స్ ఒక దాంట్లో ఉన్నాయని. ఈవెన్ ఇది బయటికి వెళ్ళిపోయినాక అంటే మీరు మీ తాత వాళ్ళ ఇంట్లో మీ ఫాదర్ పుట్టుండొచ్చు. పుడతారు ఆఫ్ కోర్స్. అక్కడ పుట్టాక మీ ఫాదర్ మళ్ళీ బయటకు వచ్చి వేరే ఇల్లు పెట్టుకుంటారు, నేను కాదనట్లే. బట్ ద థింగ్ ఏంటంటే మీ ఫాదర్ కూడా మీ తాత వాళ్ళ జనరేషన్ నుంచి అంటే మీ తాత వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చారు కదా. సో మీ తాత మీ ఫాదర్ రెండు ఒక జనరేషన్స్ కదా, అలా మనం కన్సిడర్ చేసుకోవాలి. సో అందుకే నేను ఏమన్నా అంటే, ఓ ఎంబ్రియో సాక్ అయినా ఓవ్యూల్ అయినా ఈ రెండు ఒకేదా. ఓవ్యూల్లో ఎంబ్రియో సాక్ ఉంటుంది కాదనట్లే. ఒకవేళ ఇవి విడిపోయినా ఇవి దీంట్లోనే ఉన్నట్టే కదా. విడిపోవు యాక్చువల్లీ. ఓవ్యూల్స్ ఓవ్యూల్ అండ్ ఎంబ్రియో సాక్ ఎప్పటికీ విడిపోవు. ఇది కరెక్ట్ పాయింట్, ఇది మర్చిపోకండి. ఓన్లీ పోలెంగ్ గ్రెయిన్ అని యాంటర్ విడిపోతాయి. ఇంతకుముందు చెప్పిన దాన్ని వదిలేయండి. అంటే నేను ఏం చెప్పానంటే, విడిపోవడం అనే పాయింట్ని వదిలేసి, విడిపోవడం అనే పాయింట్ ఓన్లీ పోలెంగ్ గ్రెయిన్స్ అండ్ యాంటర్కి సంబంధించి వస్తాయి. ఎంబ్రియో సాక్ ఓవ్యూల్కి రావు, ఎందుకంటే ఫీమేల్ అక్కడనే ఉంటుంది. మేలే వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చి ఫీమేల్ని పట్టుకోవాలి, మన కలవాలి. అంతే, అదే సృష్టి మూలం ధర్మం. అర్థమైంది? ఒక మూవీలో, జల్సా మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది చూసారా, పవన్ కళ్యాణ్ చెప్తారు, అమ్మాయిల చుట్టూ అబ్బాయిలు తిరగాలి కానీ అబ్బాయిల చుట్టూ అమ్మాయిలు తిరగకూడదని. అది ఇక్కడ ఇక్కడ వర్తిస్తుంది. సో ఓవ్యూల్ అక్కడనే ఉంటుంది. పాపం పోలెంగ్రేనే తిరుగుకుంటూ తిరుగుకుంటూ తిరుగుతూ వస్తుంది. సో అందుకే నేనేమన్నా అంటే, పోలెంగ్రేన్ బయటికి వెళ్ళినా పోలెంగ్రేన్ కూడా ఒక జనరేషన్ కింద కన్సిడర్ చేసుకుంటాము, ఈవెన్ అది యాంటర్లో లేకపోయినా అని అర్థం. ఇది క్లారిటీ. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చూద్దాం.
ఇదే అండి క్వశ్చన్, మళ్ళీ అదే క్వశ్చన్ ఇచ్చారు. సో మనకి పోలెంగ్ గ్రెయిన్ ఇన్సైడ్ యాంటర్ తెలుసు కదా, ఇది కరెక్ట్. ఆ తర్వాత ఈ రెండు పాయింట్లు తప్పు, ఎందుకో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ తర్వాత ఎంబ్రియోసాక్ ఇన్సైడ్ ద ఓవ్యూల్, ఇది కరెక్ట్. ఇప్పుడు ఈ రెండింటికి ఎందుకు తప్పు అనేది తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, పోలెంగ్ గ్రెయిన్ ఉందండి. పోలెంగ్ గ్రెయిన్ లో ఏముంటది? ఇది పోలెంగ్ గ్రెయిన్ అయితే పోలెంగ్ గ్రెయిన్ లో ఇక్కడ ఒక సెల్, ఇక్కడ ఒక సెల్ ఉంటుంది. ఈ సెల్ డివైడ్ అయ్యి ఇక్కడ రెండు మేల్ గ్యామెట్స్ ఫామ్ అవుతాయి. అవునా? ఇప్పుడు ఈ పోలెన్ గ్రెయిన్ లో ఈ మేల్ గ్యామెట్స్ ఫామ్ అయినాయా? ఈ మేల్ గ్యామెట్స్ సెల్ని ఏం చేస్తాయి? ప్లాంట్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. అవునా? అయితే ఈ పోలెన్ గ్రెయిన్ లో మేల్ గ్యామెట్స్ ఉన్నాయి. ఓకే. సో ఇదంతా ఒకటే స్ట్రక్చర్ కదా, ఇది వన్ స్ట్రక్చర్. అంటే నేను ఏం చెప్తున్నా అంటే, ఫర్ సపోజ్ ఇది రూమ్ అండి, ఇది మన యాంటర్ అండి. యాంటర్ లో ఏముందని చెప్పాను? సారీ, ఇది ఒక హౌస్ అండి, ఇది హౌస్ యాంటర్ అయితే, ఇది రూమ్ అండి, ఇది రూమ్ లో పోలెన్ గ్రెయిన్ ఉంది. ఈ పోలెన్ గ్రెయిన్ ఈ రూమ్ లోనే ఉంది. ఈ రూమ్ అంతా పోలెన్ గ్రెయిన్ సంబంధించింది. ఈ రూమ్ లో మీరున్నారు, మీ ఫ్రెండ్ ఉన్నారు, ఈ ఇద్దరు ఈ ఇంట్లో ఉన్నారు, రైట్? సో వీళ్ళిద్దరు కలిపి ఈ ఇద్దరు ఉందని ఒక రూమ్ ఉంది కాబట్టి, ఈ రూమ్ అంతా దీనికి సంబంధించిన దాని కిందికి కన్సిడర్ చేసుకుందాం. ఇది సపరేట్, ఈ రూమ్ సపరేట్ కాదు. మీకు అర్థమైందా లాజిక్? నేను మళ్ళీ చెప్తా, ఈ లాజిక్ కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు. ఎలా చెప్తా అంటే, లైక్ ఫర్ సపోజ్ ప్లాంట్ ఉంది, ఈ ప్లాంట్ లో యాంటర్ ఉంది. ఓకేనా? ఈ యాంటర్ ఈ ప్లాంట్ కి సంబంధించింది, రైట్? ఈ యాంటర్ లో ఏం ప్రొడ్యూస్ అవుతుంది? పోలెన్ గ్రెయిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ పోలెన్ గ్రెయిన్ దేనికి సంబంధించింది? ఈ ప్లాంట్ కి సంబంధించిన, నేను కాదనట్లే. కానీ ఈ పోలెన్ గ్రెయిన్ ఏం చేస్తుంది? ఈ పోలెన్ గ్రెయిన్ లో వేరే జనరేషన్ ని ప్రొడ్యూస్ చేసే గ్యామెట్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, రైట్? సో ఈ గ్యామెట్స్, ఈ యాంటర్ రెండు ఒకటి కావు. ఎందుకు? యాంటర్ అనేది ఈ ప్లాంట్ కి సంబంధించింది, ఈ గ్యామెట్స్ అనేవి వేరే జనరేషన్ ప్రొడ్యూస్ చేసే గ్యామెట్స్ ఇవి. సో ఇది ఒక జనరేషన్, ఇది ఒక జనరేషన్, ఇది దీనికి సంబంధించిన జనరేషన్, ఇది వేరే దానికి సంబంధించిన జనరేషన్. అయితే ఇవన్నీ దేని నుంచి వచ్చాయి? ఈ ప్లాంట్ నుంచి వచ్చాయి, అదైతే కామన్ కదా. కానీ మనవరు ఏమంటున్నారు? ఈ పోలెంగ్రేన్ అండ్ ఈ గ్యామెట్స్ ఇవి రెండు టూ జనరేషన్స్ అంటారు. అంటే ఇదొక జనరేషన్ సపరేట్, ఇదొక జనరేషన్ సపరేట్ అంటున్నారు. అలా కాదండి, ఎందుకంటే ఈ గ్యామెట్స్ అనేవి ఈ పోలెంగ్రేన్ మీదనే ఉన్నాయి. అంటే ఐ మీన్ టు సే, ఈ గ్యామెట్స్ కి ఒక రూమ్ ఉందను, ఈ గ్యామెట్ చుట్టూ ఒక రాయి, ఒక వాల్ ఉందనుకోండి, ఒక గ్యామెట్ వెళ్ళనీకి. అంటే వీరు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఒక మనిషి ఉన్నారు, ఓకేనా? తలకాయి, ఇవి రెండు చేతులు, ఇవన్నీ. సో ఈ మనిషి యొక్క స్కిన్ ఉందనుకోండి, స్కిన్ బయట పార్ట్, అది పోలెన్ గ్రెయిన్ అనుకోండి, ఓకేనా? స్కిన్ ని పోలెన్ గ్రెయిన్ అనుకున్నాం. ఈ మనిషి లోపల మిగతా పార్ట్స్ ఉంటాయి కదా, స్కిన్ లోపల బొక్కలు, బోన్స్, హార్ట్, ఇవన్నీ, ఇవన్నిటిని మీరు గ్యామెట్స్ అనుకోండి. వీరేమంటున్నారంటే, ఈ బోన్, ఈ స్కిన్ రెండు డిఫరెంట్ జనరేషన్స్ అంటున్నారు. కాదు, ఎందుకంటే ఇవి రెండు ఒకే మనిషికి సంబంధించినవి. అర్థమైందా? ఇది లాజిక్. సో ఒక మనిషి యొక్క స్కిన్ అయినా అండ్ అతని యొక్క బొక్కలైనా రెండు, ఆ రెండు కలిస్తేనే అతను మనిషి అవుతారు, రైట్? అతను మనిషి అవుతారు. వీరేమంటున్నారు? ఈ మనిషిలో ఇవి రెండు ఉంటాయి, ఈ రెండు సపరేట్ జనరేషన్స్ అన్నారు. లేదు, అలా కాదు. ఈ మనిషి నుంచి వేరే మనిషి వచ్చేస్తే ప్రాసెస్లో ఈ మనిషి నుంచి ఇంకో మనిషి వచ్చారనుకోండి, అప్పుడు ఈ మనిషి డిఫరెంట్. బట్ వీరేమంటున్నారు? పోలెంగ్రెయిన్ అండ్ గ్యామెట్ రెండు సపరేట్ అంటున్నారు. లేదు, ఈ రెండు కలిస్తేనే కదా మనకు ఒక మనిషి అవుతున్నారు. ఈ రెండు కలిస్తేనే ఒక జనరేషన్స్ వస్తుంది. సో దాన్ని బట్టి ఏంటి? పోలెంగ్రెయిన్, టూ మేల్ గ్యామెట్స్ అన్నీ ఒకటే జనరేషన్ కి సంబంధించింది. ఇది లాజిక్. ఓకేనా? ఇది జనరేషన్ కి సంబంధించింది. ఈవెన్ మీకు ఇది లాజిక్ అర్థం కాకపోతే నాకు మళ్ళీ మెసేజ్ చేయండి, మళ్ళీ చెప్తా, ఇంకో ఎగ్జాంపుల్ యూజ్ చేసుకోండి. నేను ఏంటంటే మరీ ఎక్కువ లాజిక్ చెప్పాను అనుకోండి, మీ బ్రెయిన్ అనేది ప్రతిసారి నేను చెప్పిందే వింటది. ఒకవేళ నేను చెప్పింది అర్థం కాలేదు అనుకోండి, మీరు అడిగారు అనుకోండి, నో ప్రాబ్లం. బట్ మీ థింకింగ్ అనేది ప్రతిసారి స్పూన్ ఫీడింగ్ లా ఉండదు, కొన్నిసార్లు మీరు కూడా ఆలోచించాలి అందుకు. అండ్ ద సెకండ్ థింగ్ వచ్చేసి, సీడ్ ఇన్సైడ్ ద ఫ్రూట్ అని ఇచ్చారు. ఇది కూడా సేమ్ కండిషన్ అండి. ఇప్పుడు ఫ్రూట్ ఉంది, ఈ ఫ్రూట్ అనేది ఏంటి? మీ స్కిన్ అనుకోండి. మీ స్కిన్ లోపల హార్ట్ ఉంది అనుకోండి, ఈ హార్ట్ ని మీరు సీడ్ అనుకోండి, ఓకేనా? సో స్కిన్, సీడ్ రెండు ఒకటే జనరేషన్ కదా, రెండు ఒకే దాంట్లో ఉన్నాయిగా, ఆ రెండు ఎవరు? మనిషే కదా. సో అలాగైనప్పుడు ఇక్కడ రెండు జనరేషన్స్ లేవు కదా, అది. ఇప్పుడు నేను సెకండ్ లాజిక్ ని ఈ రెండింటి దాని మీద వాడతాను, చూడండి. సెకండ్ లాజిక్ లో ఏం చెప్పాను? టూ ఎన్ దాంట్లో ఎన్ ఉండాలి అని చెప్పిన, దీంట్లో ఇది ఉండాలి. ఫర్ సపోజ్ పోలింగ్ గ్రెయిన్ లో ఏ కండిషన్ ఉంటుంది? ఎన్ కండిషన్ ఉంటుంది.
మేల్ గ్యామెట్స్ లో ఏ కండిషన్ ఉంటాయి, ఇది కూడా ఎన్ కండిషన్. పోలెన్ గ్రెయిన్ సపరేట్ కాదు, మేల్ సపరేట్ కాదు, రెండు ఒకటే దీంట్లోనే ఉండిపోతాయి. అదైతే పక్క. ఇదంతా కలిపితే పోలెన్ గ్రెయిన్, ఇది ఒక్కదాన్ని కలిపితే మేల్. బట్ ఇదంతా దేంట్లో ఉంది, ఇదంతా ఏ కండిషన్ లో ఉంది, ఎన్ కండిషన్ ఉంది. ఇన్సైడ్ ఏ కండిషన్ ఉంది, ఎన్ కండిషన్ ఉంది. సో పోలెన్ గ్రెయిన్ అయినా మేల్ అయినా రెండు ఎన్నెన్నే ఉన్నప్పుడు ఇది ఎలా టూ జనరేషన్స్ అవుతాయి. సో సెకండ్ లాజిక్ యూజ్ చేస్తాం అనుకోండి, ఈజీగా కట్ అయిపోద్ది. బట్ ఫస్ట్ లాజిక్ యూజ్ చేస్తే కొంచెం కాంప్లెక్స్, ఎందుకంటే అది లాజికల్ థింకింగ్ ని పెంచుతుంది, మీ లాజికల్ ఐడియాని పెంచుతుంది. సో అందుకే నేను రెండు చెప్పాను. బట్ మీరు ఇలా ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఇలా చేసేయచ్చు డైరెక్ట్ గా, పోలెంగ్రెన్ ఎన్నే మేల్ గ్యామెట్ ఎన్నే, సో ఎన్ ఉంటే అది టూ జనరేషన్స్ కాదు. సేమ్ థింగ్ ఇప్పుడు ఫ్రూట్ సీడ్ చూడండి, సీడ్ టూ ఎన్, సీడ్ కూడా సీడ్ అనేది టూ ఎన్ అండి. అండ్ ఫ్రూట్ ఇది కూడా టూ ఎన్. సో టూ ఎన్ రెండు సేమ్ జనరేషన్స్ కాబట్టి ఇది కూడా టూ జనరేషన్స్ కాదు. సో సెకండ్ లాజిక్ చూసేస్తే ఈ రెండు ఈజీగా కట్ అయిపోతాయి. సో అందుకే ఆన్సర్ 1 అండ్ 4. ఓకేనా. సో ఇప్పుడు నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తా. ఎగ్జాంపుల్స్ అంటే ఏం లేదు, వేటిలో టూ ఎన్ ఉంటాయి, వేటిలో ఎన్ని ఉంటాయి అనేది చూపిస్తా. ఒకటి బిఫోర్ ఫర్టిలైజేషన్ ముందు అండ్ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ తర్వాత వాటి యొక్క టూ ఎన్ నుంచి ఎన్ అయిందా లేదా ఎన్ నుంచి టూ ఎన్ అయిందా కండిషన్ అనేది చూడండి. చూడండి, చూసి స్తరించండి. ఇక చాలా పెద్దగా ఉంది. నేనైతే మీకు ఏం చెప్తా అంటే ఇవన్నిటిని ఈచ్ స్టడీ చేసి ప్రతిదాన్ని రాసుకోకండి. లాజిక్ చూడండి, ఒక్కసారి చూడండి. ఏదైతే స్పోరోఫైట్ ఉందో, స్పోరోఫైట్ అంటే పేరెంట్ కి సంబంధించింది ఉందో, అవన్నీ టూ ఎన్ కండిషన్ లో ఉంటాయి. ఫర్ సపోజ్ ఫ్లవర్ ఉంది, ఫ్లవర్ లో ఒక ఫీమేల్ పార్ట్ ఉంది, దాని పిస్తల్. ఇది మన ఫ్లవర్ కి సంబంధించింది. ఇది ప్లాంట్ కి సంబంధించింది, పేరెంట్ ప్లాంట్ సంబంధించింది. ఇది టూ ఎన్ ఉంటుంది చూసారా, టూ ఎన్. ఓవ్యూల్ టూ ఎన్, న్యూక్లియస్ టూ ఎన్, మెగాస్పోర్ టూ ఎన్. కానీ ఎప్పుడైతే మెగాస్పోర్ నుంచి మీకు గ్యామెట్ రావడం స్టార్ట్ అయ్యిందో, అంటే ఇంకొక గ్యామెట్స్ రావడం స్టార్ట్ అయిందో, అప్పటి నుంచి అది హ్యాప్లాయిడ్ కిందికి వెళ్ళిపోయింది. ఇది ఎట్లా వస్తుంది గ్యామెట్ ఫార్మేషన్, ఆల్రెడీ చెప్పాం కదా, మెగాస్పోరోజెనిసిస్, సరే మియోసిస్ జరుగుతాయి, అవన్నీ జరుగుతాయని. అవన్నీ వదిలేండి జస్ట్. ఇప్పుడు ఇదంతా ప్లాంట్ యొక్క పేరెంట్ ప్లాంట్ యొక్క దాంట్లోనే ఈ మెగాస్పోర్, ఈ మెగాస్పోర్స్ ఇవన్నీ పేరెంట్ ప్లాంట్ లోనే ఉంటాయి, నేను కానట్లే. కానీ ఇవి ఎందుకు ప్రొడ్యూస్ అయినాయి, ఆ పర్పస్ అనేది వేరుంటది. సో మెగాస్పోర్ ఏం చేస్తుంది, నెక్స్ట్ గ్యామెట్ ని ప్రొడ్యూస్ చేయాలి. సో అందుకే ఇవన్నీ హ్యాప్లాయిడ్ కిందికి వస్తాయి, ఎక్సెల్ కానీ ఇవి కానీ. అయితే ఇక్కడ ఒక కండిషన్ లో సెంట్రల్ సెల్ మాత్రం టూ ఎన్ ఉంటుంది. నో, సెంట్రల్ సెల్ టూ ఎన్ ఎందుకు ఉంటుంది, ఇందులో రెండు పోలార్ న్యూక్లియా ఉంటుంది, రెండు కలిస్తే అది టూ ఎన్. ఒకటే ఉంటే అది ఒకటే ఎన్. మీకు అర్థమైందా, రెండు పోలార్ న్యూక్లియస్ ఉంటాయి, రెండు ఉంటాయి. ఒకటే పోలార్ న్యూక్లియా ఉంటే అక్కడ కూడా ఎన్నే. అది. సో ఈ స్టెమెన్ ఫీమేల్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్టెమెన్ అనేది ఏంటి, మేల్ పార్ట్. మేల్ పార్ట్ ఎలా ఉంటుంది, డిప్లాయిడ్ లోనే ఉంటుంది. పోలెన్ సాక్ ఇవన్నీ ఇక అంతే. ఓకేనా. ఇవి హ్యాప్లాయిడ్ కిందకి వస్తాయి, ఎందుకు వస్తాయో తెలుసు కదా. అది. ఇక్కడ చూడండి, ఒక పోలెన్ గ్రెయిన్ లో నుంచి పోలెన్ ట్యూబ్ వస్తుంది, జనరేటివ్ సెల్ వస్తుంది. పోలెన్ గ్రెయిన్ అనేది ఎన్నే ఉంటుంది, పోలెన్ ట్యూబ్ ఎన్నే ఉంటుంది, జనరేటివ్ సెల్ కూడా ఎన్నే ఉంటుంది అని వారు చెప్తున్నారు. అది. ఏంటి ఇది బయటకు వచ్చింది, కిందికి వెళ్ళదా ఇది. ఓకే గైస్, దట్స్. సో అలా ఇది మొత్తం ఉంది. మీరు ఏం చేయాలంటే మీరు ఇవన్నిటిని క్లారిటీగా ఒకసారి చూసుకుంటే పని అయిపోతుంది. ఏంటి రబ్ చేస్తే ఎలా పోతలేదు, పోయింది. సో ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఇవన్నిటిని ఎలా డివైడ్ చేస్తానంటే, ఒకటి అది స్పోరోఫైట్ కండిషనా లేకపోతే గ్యామెటోఫైట్ కండిషనా. స్పోరోఫైట్ అంటే అది గ్యామెట్స్ ని ప్రొడ్యూస్ చేసే సెల్, గ్యామెట్స్ ని ప్రొడ్యూస్ చేసే పార్ట్స్. కొన్ని గ్యామెట్స్ ని ప్రొడ్యూస్ చేయని పార్ట్స్ కూడా ఉంటాయి. ఏవైతే గ్యామెట్స్ ప్రొడ్యూస్ చేయని పార్ట్స్ ఉన్నా అవన్నీ టూ ఎన్. తర్వాత ఏవైతే గ్యామెట్స్ ప్రొడ్యూస్ అవుతాయో ఆ గ్యామెట్స్ అన్నిటిని మనము ఎన్ కండిషన్ లో తీసుకుంటాం. సో మైక్రోస్పోర్ నుంచి మన గ్యామెట్ అనేది వస్తుంది అండ్ గ్యామెట్ దాంట్లోనే ఉంటుంది, సో అందుకే అది ఎన్ కండిషన్. బట్ మైక్రోస్పోర్ ఎక్కడి నుంచి వస్తుంది, మైక్రోస్పోర్ మదర్ సెల్ నుంచి వస్తుంది. సో ఇది స్పోరోఫైట్ కండిషన్. ఇలా మీరు లాజిక్ తీసుకోవాలి. లాజిక్ అనేది ఏమైతుందంటే బేసిక్ గా గ్యామెట్ నుంచి స్పోరోఫైట్ నుంచి పైకి, పైనుంచి కిందికి వెళ్తూ ఉంటది. బట్ ఇదే లాజికల్ క్వశ్చనింగ్ ఇలానే ఉంటది. దాన్ని మనం ఏం చేయాలంటే మన బుర్రని వాడాలి, ఎప్పుడప్పుడు థింక్ చేస్తూ ఉండాలి. బస్సులో వెళ్ళేటప్పుడు, బస్సులో ఉన్నప్పుడు, తినేటప్పుడు, పండుకునేటప్పుడు, ఇది ఎందుకు అయింది, అలా ఎందుకు అయింది. మామూలుగా మీరు సినిమాలో సైంటిస్ట్ మూవీస్ చూస్తే అర్థమవుతుంది, వాళ్ళు ఎప్పుడు ఒక దగ్గర కూర్చొని ఊక ఆలోచిస్తూ ఉంటారు. అదే ఇది. సో ఇది గుర్తుంచుకోనికి అర్థం చే అంటే గుర్తుంచుకోనికి ట్రై చేస్తాను అనుకోండి, మెమొరీని యూజ్ చేస్తాను అనుకోండి, మర్చిపోతారు. డు నాట్ యూజ్ యువర్ మెమొరీ, జస్ట్ థింక్ ఇది ఎందుకు హ్యాప్లాయిడ్, ఇది ఎందుకు డిప్లాయిడ్, ఇక్కడ స్పోరోఫైట్ అంటే ఏంటి, అండ్ గ్యామెటోఫైట్ అంటే ఏంటి. స్పోరోఫైట్ అంటే ప్లాంట్ కి సంబంధించింది, గ్యామెటోఫైట్ కూడా ప్లాంట్ లోనే వచ్చింది కదా. మళ్ళీ ఇది ఎందుకు ఎన్ కండిషన్కి వచ్చింది, మియోసిస్ అయ్యింది, మియోసిస్ అవ్వడం ఎందుకు అవుతుంది, ఇలా ఆలోచించండి. క్వశ్చన్ బిఫోర్ ఆన్సరింగ్.
సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అండి. ఇది ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ తర్వాత వచ్చిన కండిషన్స్. ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ తర్వాత మీకు జైగోట్ వస్తుంది, ఇవి వస్తాయి, ఇవి వస్తాయి, ఇవి వస్తాయి. ఈటి ఒక కండిషన్స్ కూడా ఇక్కడ రాసాను సింపుల్ గా. ఇవి చూసుకోవాలి. వీడియో ఆఫ్ చేస్తారా, వీడియో ఆపేస్తారా, లేదా డౌన్లోడ్ చేస్తారా, స్క్రీన్ షాట్ తీసుకుంటారా, లేకపోతే జస్ట్ చూసుకొని గుర్తుంచుకుంటారా, అది మీ ఇష్టం. అది. సో అదొక క్వశ్చన్ గైస్. ఒక 2 seconds బ్రేక్ ఇద్దాం, నా గొంతు పోతుంది. ప్రియా, ప్రియా చంపొద్దే. మళ్ళీ టాపిక్ వెళ్దామా? వెళ్దాం. గైస్ ఇప్పుడు ఇది ఒక క్వశ్చన్ గైస్. ఇది 2016లో వచ్చింది. అయితే ఈ క్వశ్చన్లో ఏం అడుగుతున్నారంటే ముందుగా ఒక ఓవ్యూల్ అనేది angiosperm లో దేనికి ఈక్వల్? టెక్నికల్గా టెక్నాలజీ అదేనా, టెక్నికల్గా దేనికి ఈక్వల్ అని అడిగారు. లైక్ ఫస్ట్ దానికా, సెకండ్ దానికా, థర్డ్ దానికా, ఫోర్త్ దానికా అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది మనకు అర్థం కావాలంటే ఫస్ట్ మనం కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. ఓకేనా? ఇది ఇప్పుడు ఇది ఒక విషయం చూడండి, మంచిగా చెప్తాను, శాంతంగా వినండి. సో ఫస్ట్ థింగ్, ఒక ఓవ్యూల్ అనేది ఏంటి? ఒక ఓవ్యూల్ అనేది ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్. అది ఎందులో ఉంటుంది? ఒక ఓవరీలో ఉంటుంది. అవునా? ఉంటుంది కదా, అది మీకు తెలుసు కదా. మళ్ళీ కూడా తెలియదు అంటారా? తెలియదు అంటారా? తెలిసింది కూడా తెలియదని చెప్తారా? అయితే ఈ ఈ ఓవ్యూల్లో ఏమేమి ఉంటాయి? ఒకటి న్యూక్లియస్ ఉంటుంది. ఇగో ఇదే ఆ న్యూక్లియస్ అంతా, ఇదంతా న్యూక్లియస్. ఆ తర్వాత ఇంటిగ్మెంట్స్ ఉంటాయి. ఇగో ఇదే ఇంటిగ్మెంట్స్. ఇది బయట, ఇది లోపలిది, ఇది బయటిది. ఆ తర్వాత ఫినికల్ అంటది. ఇది ఆ ఫినికల్, ఇది కూడా ఓవరికి సంబంధించిందే. ఓకేనా? అయిపోయిందా? సో ఒక ఇంటిగ్మెంట్, ఫినికల్, ఇక మిగిలిన పార్ట్స్ అవన్నీ ఇక్కడ చూడండి. ఇవన్నీ వదిలేండి, జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. 1, 2, 3 గుర్తుపెట్టుకోకండి, జస్ట్ చూడండి. ఈ మూడు ఉంటాయి. సో ఈ మూడు కలిస్తేనే అది ఓవ్యూల్ అవుతుంది. ఓకేనా? మూడు కలిస్తేనే అవి ఓవ్యూల్ అవుతుంది. అయితే వాడు ఏమడిగారు క్వశ్చన్లో? ఓవ్యూల్ అనేది ఇచ్చి ఇది దేనికి ఈక్వల్ అని అడిగారు. మనకేం తెలుసు? మూడు కలిపితేనే ఓవ్యూల్ కదా. సో దాని ప్రకారం చూస్తే మూడు కలిపితే ఓవ్యూల్ అయితే ఇక్కడ ఏమి ఇచ్చారు? మెగాస్పోర్ మదర్ సెల్ ఇచ్చారు. ఈ మెగాస్పోర్ మదర్ సెల్ ఎక్కడ ఉంటుంది చూడండి డయాగ్రామ్ లో. ఇది ఈ న్యూక్లియస్ చూసారా? ఈ న్యూక్లియస్ లో ఒక్క సెల్, ఇప్పుడు సపోజ్ ఈ న్యూక్లియస్ లో చాలా సెల్స్ ఉంటాయి. ఓకేనా? ఇదొక సెల్, ఇదొక సెల్, ఇదొక సెల్. ఇందులో ఒక్క సెల్ ఏమవుతుందంటే మనకి, ఒక్క సెల్ని, ఒక సెల్ ఏం చేస్తానంటే న్యూక్లియస్ లో, నేను నార్మల్ గా ఉందా, నేను మారుతా, నేను ఏదో ఒకటి చేసుకుంటా, నేను మారిపోతా అని కొంచెం మోటివేషన్ తీసుకొని మారిపోయింది ఒక సినిమా చూసి. దానే మనం మెగాస్పోర్ మదర్ సెల్ అంటాం. అంటే ఈ న్యూక్లియస్ లో ఒక సెల్ ఇలా మారిపోయింది. ఈ తర్వాత ఇది మారిపోయినాక ఇలా ఉంటారా, మళ్ళీ నేను మారుతా అని ఇక్కడ నుంచి అది మెగాస్పోర్ లా చేంజ్ అయిపోయింది. అయితే వారేమంటున్నారంటే ఈ ఎంఎంసి అనేది ఈ ఓవ్యూల్ కి ఈక్వల్ అంటున్నారు. ఈక్వల్ అయిద్దా? మీరు చెప్పండి, మన లాజిక్ ఆలోచించండి. ఓవ్యూల్ అనేది ఏం చెప్పాను? మూడు కలిస్తే ఓవ్యూల్ అన్నాను. వారేమంటున్నారు? ఈ మూడిట్లో ఒక్క దాంట్లో, ఒక్క దాంట్లో అంటే ఈ ఒక్క న్యూక్లియస్ లో, ఆ న్యూక్లియస్ లోని ఒక్క సెల్, ఆ న్యూక్లియస్ లో చాలా సెల్స్ ఉంటాయి, నేను కానట్లే. వాడేమంటున్నారు? ఈ న్యూక్లియస్ తీసుకొని ఈ ఒక్క దాంట్లో చాలా సెల్స్ ఉంటాయి. సెల్ 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 ప్లస్ సెల్ ప్లస్ సెల్ ప్లస్ సెల్ సెల్ సెల్, ఇలా సెల్స్ ఉంటే ఒక్క సెల్ ఓవ్యూల్ కి ఈక్వల్ అంటున్నారు. అసలు ఇది వన్ కూడా కాదు. మీకు అర్థమైందా? వన్లో ఒక 1% అనుకోండి. ఆ వన్లో 1% ఓవ్యూల్కి ఈక్వల్, అది అయిద్దా? కాదు. మళ్ళీ ఏమంటున్నారు? ఎంఎంసి కాదులేండి, వదిలేండి, మీరు దాన్ని ఒప్పుకోవట్లేరు కదా, నేను ఈ టూచ్ ఈసారి నేను ఏమంటా అంటే, వాడు ఏమంటున్నారు అంటే ఈ ఎంఎంసి కాదని మనం తెలుసుకున్నాం, మనం ఫైండ్ అవుట్ చేసినాం. ఓకే, నోట్ ఎనీ ప్రాబ్లం. మెగాస్పోర్ కింది కన్సిడర్ చేసుకున్నాం, మెగాస్పోర్ ఓవ్యూల్కి ఈక్వల్ అని. చూడండి ఇప్పుడు నేను మళ్ళీ చూపిస్తా, డయాగ్రామ్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఎంఎంసి నుంచి మెగాస్పోర్ వస్తుంది. వీళ్ళ అమ్మనే కానప్పుడు వీళ్ళ పిల్లని ఎందుకు తీసుకోవాలి మనం? చెప్పండి, కాదు కదా. ఎంఎంసి నుంచే మెగాస్పోర్ వస్తుంది. ఇప్పుడు ఒక సెల్లే మనం కన్సిడర్ చేయనప్పుడు ఈ సెల్ నుంచి వచ్చే నెక్స్ట్ పిల్లోడు మనకి ఎందుకండి? మనకి ఎందుకు చెప్పండి? కాదు కదా. సో సో లాజిక్ ప్రకారంగా ఇదే కానప్పుడు ఇది కూడా కాదు. అర్థమైందా? అయితే గీస్తే నెక్స్ట్ ఆన్సర్ చూద్దాం. మళ్ళీ ఇది కాదు, అది కాదు, మరి ఇంకేంటి? అయితే చూస్తే ఇదే ఆన్సర్ వస్తుంది, థర్డ్ వన్. థర్డ్ వన్ ఆన్సర్ చెప్పే ముందు మీకు నేను ఫోర్త్ వన్ గురించి చెప్తా. మెగాస్పోరోఫిల్ అనే దానికి ఇంకో పేరు ఏంటంటే కార్పుల్ అనొచ్చు, లేదా పిస్తల్ అని కూడా అనొచ్చు. అయ్యో, కార్పల్ పిస్తల్ అంటే మీకు తెలుసు కదా, ఒక దబ్బ షేప్ ఇలా ఉంటది, ఇది కిందికి వెళ్తే ఇక్కడ ఒక ఉబ్బిపోయి ఉంటది అని. అయ్యో, ఈ డయాగ్రామే బాగాలేదు, చిచ్చిచ్చి. హఠావిడే అవంగళమవుగాక ప్రతిఘటన. అంటే ఇప్పుడు నేను కోరుకుంది జరగకుండా ఉండును గాక అని అర్థం అది. ఇలా
ఇలా ఇలాంటి ఒక స్ట్రక్చర్ ఉందనుకోండి, దీన్ని మొత్తం కలిపితే మనం ఒక మెగాస్పోరోఫిల్ అనొచ్చు. ఈ మెగాస్పోరోఫిల్ కి ఇంకో పేరు పిస్టల్, లేకపోతే ఇంకో పేరు కార్పల్, అంటే ముద్దు పేరు అవి వస్తాయి ఇవన్నీ. అయితే ఈ ముద్దు పేరులో ఈ పై దాన్ని మనం సిగ్మా అంటాం, ఈ కింది దాన్ని మనం స్టైల్ అంటాం, ఈ కింది దాన్ని మనం ఓవరీ అంటాం. ఈ ఓవరీలో, చిట్టి ఓవరీలో ఒక్క దగ్గర ఓవ్యూల్ ఉంటుంది. అయితే వీరేమంటున్నారు, ఈ యొక్క ఓవ్యూల్ అనేది, ఈ చిట్టి ఓవ్యూల్ అనేది ఇది మొత్తానికి ఈక్వల్ అంట. ఇదేదో దిక్కుమాలింది ఇక్కడ ప్లేస్ లో ఉండిపోయింది. అంటే ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఇండియాలో చాలా స్టేట్స్ ఉంటాయి, రైట్? ఎన్నో స్టేట్స్ ఉంటాయి. అంటే వీరేమంటున్నారు అంటే, ఇండియాలో ఇన్ని స్టేట్స్ ఉన్నాక బంగ్లాదేశ్ అనేది, బంగ్లాదేశ్ పోనీలే మనం బతకనిస్తున్నాం అనుకోండి, ఈ బంగ్లాదేశ్ ఇండియాకి ఈక్వల్ అయిపోద్దా? ఇండియాలో ఒక స్టేట్ కింద బంగ్లాదేశ్ ని తీసుకోవచ్చు, ఎందుకంటే మనం మనం ఇస్తున్నాం కాబట్టి వాడు బతుకుతూ ఉండు పోనీలే అని. వీరేమంటున్నారు, బంగ్లాదేశ్ మొత్తం ఇండియాకి ఈక్వల్ అంటున్నా. అంటే ఈ బంగ్లాదేశ్ మొత్తం ఇండియాకి ఈక్వలా? కాదు. ఇది దీందే, దాందే. సో అలా కన్సిడర్ చేసుకుంటే ఆప్షన్ 4 కూడా తప్పు. సో మిగిలింది ఆప్షన్ 3 కాబట్టి మనం ఆప్షన్ 3 పెడతాం. చూడండి, ఆప్షన్ 3 అనేది 100% కరెక్ట్ కాదు. అర్థమైందా? ఇది ఒక 75% కరెక్ట్. అది. బట్ ఆప్షన్ 1 అనేది ఇది ఎంత వరకు కరెక్ట్? ఇది ఆల్మోస్ట్ ఒక 20% వరకు కరెక్ట్ అనుకుందాం. మెగాస్పోర్ అనేది ఒక 10% వరకు కరెక్ట్ అనుకుందాం. మెగాస్పోరోఫిల్ అసలు 0% కరెక్ట్ అనుకుందాం. అలా ఎలా బంగ్లాదేశ్ అనుకుంటారండి ఇండియాకి ఈక్వల్ అని? ఇండియాలో కొంచెం మన స్పేస్ ఇస్తే బతుకుతుంది. మన నుంచి బంగ్లాదేశ్ పుట్టింది, అర్థమైందా? మనం దానికి దయకరిస్తే, మనం దానికి పాపం డబ్బులు ఇస్తే అలా పుట్టింది అది. అలా కన్సిడర్ చేసుకుంటే మెగాస్పోరాంజియం అనేది దీనికి ఆన్సర్. అయితే మరి మెగాస్పోరాంజియం ఎక్కడ ఉంది, అదేంటి? ఇప్పుడు చూద్దాం. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమైందా? యా. సో మెగాస్పోరాంజియం అంటే ఏం లేదండి. మెగాస్పోరాంజియం అంటే ఇక్కడ న్యూక్లియస్ ఉందా, ఈ చిట్టి న్యూక్లియస్, దాన్నే మనం మెగాస్పోరాంజియం అంటాం. ఇక్కడ ఉన్న అన్ని సెల్స్, అంటే న్యూక్లియస్, ఇట్ ఈస్ ఈక్వల్స్ టు ద మెగాస్పోరాంజ్ జిఎం అని అర్థం. సో మెగాస్పోరాంజియం అంటే న్యూక్లియస్. అయితే ఇంకొకటి ఏంటంటే, ఈ న్యూక్లియస్ తో పాటు ఇంటుగ్మెంట్స్ ఉన్నాయి కదా, ఇది ఇది. సో ఈ మూడు కలిస్తేనే మనకి ఓవ్యూల్ అని అర్థం. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే, మెగాస్పోరాంజియం ప్లస్ ఈ ఇంటుగ్మెంట్స్ ప్లస్ ఈ ఫినికల్, ఇవన్నీ కలిస్తే మనకు ఓవ్యూల్ అవుతుంది. కానీ మామూలుగా చాలా వరకు కొన్ని బుక్స్లలో ఏం చెప్తానంటే, ఈ మెగాస్పోరాంజియంతో పాటు ఇంటుగ్మెంట్స్ కలిస్తే అది చాలు, అది ఓవ్యూల్ అయిపోద్ది అని చెప్పారు. నాకు తెలియదు ఎందుకు చెప్పారో, బట్ వాళ్ళు అలా చెప్పారు. సో అది స్టాండర్డ్స్ గా ఇప్పటి వరకు వాడుతున్నారు. సో అదే నేను ఇక్కడ రాసి చూపించాను. కానీ నన్ను అడిగితే ఇంకా 100% కరెక్ట్ గా అంటే, ఈ ఇంటిగ్మెంట్స్ తో పాటు అడిషనల్ గా ఫినికల్ ని కూడా యాడ్ చేసుకోండి. ఓవ్యూల్లో ఏవైతే స్ట్రక్చర్స్ ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకుంటేనే అది ఓవ్యూల్ అయింది. అది అది ద పాయింట్. సో అది ద సర్ప్రైజ్. సో ఇప్పుడు క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి? నేను చెప్పేది ఏంటంటే, క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే, ఓవ్యూల్ కి ఏది ఈక్వల్ అవుతుంది అంటే, అది న్యూక్లియస్ ఈక్వల్ అవుతుంది. న్యూక్లియస్ ని మనకి ఇంకో పేరు ఉంది, దాన్నే మనం మెగాస్పోరాంజియం అంటాం. అయితే దీంతో పాటు, మెగాస్పోరాంజియంతో పాటు ఇది జస్ట్ ఇది ఇచ్చారు అనుకోండి క్వశ్చన్ లో, ఈ ఓవ్యూల్ కి న్యూక్లియస్ ఈక్వల్ అయింది, ఇది కరెక్టే, నేను కాదన్నది 75% కరెక్ట్. అడిషనల్ గా ఇప్పుడు ఇంటిగ్మెంట్స్ యాడ్ చేసి ఇచ్చారనుకోండి ఏదైనా ఆప్షన్ లో, అప్పుడు అది 100% కరెక్ట్. అంటే ఈ క్వశ్చన్ ఎలా ఇస్తారంటే, ఫర్ సపోజ్ ఈసారి ఎలా ఇచ్చారు, ఓవ్యూల్ దేనికి ఈక్వల్స్ అని ఇచ్చి ఆప్షన్ 1 2 3 and 4 అని ఇచ్చేస్తే, ఒక ఆప్షన్లో ఏమి ఇచ్చారు, ఫర్ సపోజ్ ఆప్షన్ 3లో వారు మెగాస్పోరాంజియం అని ఇచ్చారు. ఆ తర్వాత ఆప్షన్ 4లో మెగాస్పోరాంజియం ప్లస్ ఇంటుగ్మెంట్స్ అని ఇచ్చారు. అప్పుడు మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలి? ఇది సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ఈ మెగాస్పోరాంజియం ఒక 75% కరెక్ట్, ఈ ఇంటుగ్మెంట్స్ తో కలిస్తే 25%. సో 75 + 25 ఇది 108 కదా. సో అందుకే ఇది బెస్ట్ దీంతో కంపేర్ చేస్తే, అంటే ఓకేనా? సో మనకి మాత్రం ఈ ప్రీవియస్ క్వశ్చన్లు ఏమి ఇచ్చారు, జస్ట్ ఒక పారు మెగాస్పరాంజియం అని మాత్రమే ఇచ్చారు, అందుకే ఇది 75% కరెక్ట్ అన్న. మీకు అర్థమైందా నేను చెప్పిన లాజిక్? ఇక్కడ ఏమైనా బిస్కెట్ అయిందా? సో మీకు ఒకవేళ అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, మళ్ళీ ఉంటాం. మన దగ్గర నెట్ ఉంది, మన దగ్గర ఫోన్ ఉంది, మన దగ్గర మెసేజ్ చేయడానికి చేతులు ఇచ్చారు, కావాలంటే మాట్లాడుకోనికి తెలుగులో ఇచ్చారు, పలకనీకి భావంతో కేసరి కూడా ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. అయితే గైస్, ఇది ఈ క్వశ్చన్ కి సంబంధించిన పాయింట్స్ గైస్. అయితే ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చాను, లైక్ మెగాస్పోరాన్ జిఎం కి జియాకి తేడా ఏంటంటే, జిఎం అంటే ఒక సింగులర్ వర్డ్ గైస్, ఒకటేనా, ఒకటే ఉంది అనుకో, అది ఇది. ఇలాంటి ఒక 5 ఉన్నాయి అనుకో, దానికి మనము మెగాస్పోరాంజియా అంటాం. అంటే దీనికి అర్థం ఏంటంటే, మీకు ఈ మెగాస్పోరాంజియం అంటే ఏంటి, ఒక ఓవ్యూల్ ఉంది, ఒక ఓవ్యూల్లో ఏమేమి ఉంటాయి, 1 + 2 + 3,
మొత్తం కలిపి త్రీ పార్ట్స్ ఉంటాయి. అందులో ఒకటి న్యూక్లియస్. ఒక న్యూక్లియస్ ఒక ఓవ్యూల్లో ఉంటుంది. సో దాన్ని మనం మెగాస్పోర్. ఇలా ఒకటే ఓవ్యూల్ ఉంటుందా ఒక ఓవరీలో? మనకి ఎన్ని ఓవ్యూల్స్ ఉంటాయి మనం చెప్పలేం. ఎన్నైనా ఓవ్యూల్స్ ఉండొచ్చు. సో ఎన్నైనా ఓవ్యూల్స్ ఉంటే ఎన్నైనా న్యూక్లియస్లు ఉండొచ్చు. ప్రతి ఒక్క దాంట్లో ఒక ఓవర్ ఉంటాయి కాబట్టి. సో అప్పుడు మనం పలకనీకి కన్వీనియంట్ గా ఈ వర్డ్ని యూజ్ చేస్తాము. అంతకు మించి ఇంకేం లేదు. ఒకవేళ ఎగ్జామ్లో ఇది ఇచ్చినా కన్ఫ్యూజ్ అవ్వకూడదు, మీ లాజిక్ మిస్ అవ్వకూడదు అని ఇచ్చాను. అది. ఈ లాజిక్ బేస్ మీద ఎలా క్వశ్చన్ వస్తుందో ఊహించుకోండి ఒకసారి. ఇప్పుడు కొన్ని కండిషన్స్ లైక్ కొన్ని పేర్లు ఇచ్చారు, లైక్ జిఎం అని ఇచ్చారు, మెగాస్పోర్ అని ఇచ్చారు, ఇది ఇచ్చారు, అది ఇచ్చారు, ఇవ్వంటారు అవ్వంటారు ఏరో అని అంటారు. సో ఫీమేల్ పార్ట్ లో ఒకవేళ మెగాస్పోరాంజియం అనేది ఇస్తే మేల్ పార్ట్ కి అది దేనికి ఈక్వల్ అంటే మైక్రోస్పోరాంజియం కి ఈక్వల్. మెగాస్పోర్ దేనికి ఈక్వల్? మైక్రోస్పోర్ కి ఈక్వల్. ఎంబ్రియోసాక్ దేనికి ఈక్వల్? పోలింగ్ గ్రెయిన్. ఎక్సెల్ స్పమ్ సెల్. చూడండి, మన పోలింగ్ గ్రెయిన్ ఉంది కదా, మన బంగారం అబ్బాయి బయట తిరుగుతూ ఉంటే ఒక అమ్మాయి లోపల కూర్చొని ప్రశాంతంగా ఉంటే మనం కష్టపడుతూ ఉంటాం కదా. సో వీరు ఈమెకి ఈక్వల్. ఈమె ఎవరు? ఎంబ్రియో సాక్ ఈమె. ఈ ఎన్కి ఈక్వల్. ఈమె ఎవరు? పోలన్ గ్రెయిన్ ఈక్వల్. అయితే ఈ పోలన్ గ్రెయిన్ లో ఏముంటాయి? స్పమ్స్ ఉంటాయి, మేల్ గ్యామెట్స్ ఉంటాయి. అవి ఆ స్పమ్ వీన్లో ఈ స్పమ్ ఉంటే ఈ ఎంబ్రియో సాక్ లో ఎగ్ ఉంటది. ఇది ఎగ్, ఈ స్పమ్ కి ఈ ఎగ్ ఈక్వల్. అలా. సో క్వశ్చన్ లో దేనికి దేని ఈక్వల్ అవుతుందో మీకు క్లారిటీ ఉందా? అర్థమైందా? అలా. ఇది ద సర్ప్రైజ్. ఇలా కూడా రావచ్చు క్వశ్చన్. సో అడిషనల్ పాయింట్స్ అండ్ అవన్నీ మించి ఏం లేదు. కొన్ని అడిషనల్గా కొన్ని ఎక్స్ట్రా ఇచ్చాను. ఎంఎంసి ఎందుకు కాదు, మెగాస్పోర్ ఎందుకు కాదు, మెగాస్పోరాంజియం ఎందుకు అవుతుంది, రైట్? ఇది ఎందుకు అవుతుంది, ఇవి ఎందుకు కావని ఇది రాశాను. ఇంతకుముందు చెప్పింది ఇది రాశాను. ఓకేనా? మెగాస్పోరోఫిల్ అంటే ఏంటంటే ఇది ఎంటైర్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్. అయితే ఇక్కడ ఓవ్యూల్ ఎక్కడ ఉందమ్మా? ఇక్కడ రాయలేరా? ఓవ్యూల్ 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 ఇస్ ద పార్ట్ ఆఫ్ ది మెగాస్పోరోఫిల్. ఎలా కూడా ఇది రా సర్ప్రైజ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, మెగాస్పోరోఫిల్ ని ఏమంటున్నారంటే ఇది ఒక రీప్రొడక్టివ్ ఆర్గన్ అండి. అది కూడా రీప్రొడక్టివ్ ఆర్గన్ కాదు, ఎంటైర్ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్. ఒక రీప్రొడక్టివ్ ఆర్గన్ లో ఫర్ సపోజ్ నేను ఒకటి క్లారిటీ ఇస్తాను మీకు. ఆ, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇలా ఈ డయాగ్రామ్ వేసానా? ఇక్కడ గీత కలిపేస్తా. సో ఇదంతా ఒక ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ అండి, ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్. ఇది ఒక ఆర్గన్. ఇది ఏంటి? ఇది ఒక రిప్రొడక్టివ్ ఆర్గన్. ఈ మొత్తం కలిపితే ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్. ఇది ఒక రిప్రొడక్టివ్ ఆర్గన్. ఇది రిప్రొడక్టివ్ ఆర్గన్ యొక్క పార్ట్. ఇది కూడా ఒక పార్ట్. అలా. ఇది కన్ఫ్యూజ్ అవుతారా? అవన్నీ వదిలేయండి, నేను అవసరంగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నా. మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే మెగాస్పోరోఫిల్ అంటే ఏంటి. ఇది ఒక పిస్టల్ లేదా కార్పుల్ అని అర్థం. పిస్టల్ అయినా కార్పుల్ అయినా దేనికి సంబంధించిన? ఫీమేల్ కి సంబంధించింది కదా. సో ఫీమేల్ కి ఏం ఎలా దేనికి సంబంధించిన? ఫీమేల్ లో ఒక రీప్రొడక్టివ్ ఆర్గన్ సంబంధించింది కదా. అందుకే అది. అలా. ఇప్పుడు మళ్ళీ కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ రాశానమ్మా, చూసుకోండి. ఇక్కడ అన్ని ఏవేవో రాసుంటాయి, జస్ట్ చదవండి. తర్వాత అర్థం చేసుకోండి. ఆ తర్వాత బంద్ చేసేయండి. ఒకసారి చదివితే రాదు, రెండు మూడు సార్లు చదవండి, రెండు మూడు సార్లు అర్థం చేసుకోండి, ఆ తర్వాత గుర్తుండిపోద్ది. ఓకేనా? అది. ఇది గైస్. గైస్ నేను మీకు ఆ, ఒక 2 seconds నేను బ్రేక్ తీసుకుని మీకు ఒక చిన్న పాయింట్స్ చెప్పేసి ఈ వీడియోని వైండ్ అప్ చేసేద్దాం. ఓకేనా? కదా. మళ్ళీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీకు ఆల్రెడీ వీడియో మొత్తం చెప్పేశాను కదా. అయితే నేను ఏదో ఒకటి చెప్తా, కొంచెం ఆగండి అని చెప్పా కదా. అది ఏంటంటే ఇదే. ఇందులో ఇది చెప్పే ముందు మీకు ఒక రెండు పాయింట్స్ రాస్తాను. ఏంటంటే అది ఫస్ట్ కార్పల్, అండ్ నెక్స్ట్ ఓవరీ, ఆ నెక్స్ట్ ఓవ్యూల్. చూడండి, కార్పల్ అంటే ఒక ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్ అని అర్థం. ఓకేనా? ఈ ఆర్గన్ లో మీకు మొత్తం మూడు పార్ట్లు ఉంటాయి. ఒకటి స్టిగ్మా, స్టైల్ అండ్ ఓవరీ. సో ఓవరీ అనేది ఏంటి? ఒక పార్ట్ ఆఫ్ ఆర్గన్. అంటే ఈ ఫీమేల్ రిప్రొడక్టివ్ లో ఓవరీ అనేది ఒక పార్ట్. ఈ ఓవరీలో మీకు ఒక ఓవ్యూల్ ఉంటుంది. సో ఓవ్యూల్ అంటే ఏంటి? ఓవ్యూల్ అనేది ఒక యూనిట్ ఆఫ్ రిప్రొడక్టివ్ పార్ట్. ఓకేనా? యూనిట్ ఆఫ్ రిప్రొడక్టివ్ పార్ట్. నీట్గా రాస్తా. ఏం గలీజ్గా రాస్తున్నా కదా. ముందే అలా ఉంటుంది. సో ఓకే. ఓవ్యూల్ అంటే ఏంటండి? ఓవ్యూల్ అనేది ఒక యూనిట్ అండి. దేని యొక్క యూనిట్? రీప్రొడక్టివ్ పార్ట్ యొక్క యూనిట్. రీప్రొడక్టివ్ పార్ట్ అనేది దేనికి సంబంధించింది? అంటే రీప్రొడక్టివ్ పార్ట్ అంటే ఎవరు? దేని రీప్రొడక్టివ్ పార్ట్ గురించి చెప్తున్నారు? ఓవరీకి సంబంధించి. ఓవరీ అనేది ఒక రీప్రొడక్టివ్ పార్ట్ అయితే అందులో
అందులో ఉండే యూనిట్స్ ని మనం ఓవ్యూల్ అంటాం. సో ఓవ్యూల్ అనేది ఒక యూనిట్. ఏం యూనిట్? రీప్రొడక్టివ్ పార్ట్ యూనిట్. అర్థమైందా? సో ఇది. సో కార్పల్ కి, ఓవరీకి, ఓవ్యూల్ కి ఉన్న వ్యత్యాసం, విలేషణ, విక్షాణం, విజ్ఞానం అన్ని సాగర సంగమనే ఒక యోగం. సో ఇంకొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ ఇచ్చారండి. ఓవ్యూల్ అంటే మెగాస్పొరాంజియం ప్లస్ ఇంటుగ్మెంట్స్ అని అర్థం. యాంటల్ లోబ్స్ ని మనం మెగాస్పొరాంజియా అనొచ్చు. ఓకేనా? సరౌండెడ్ బై వాల్స్. అంటే ఏం చెప్తున్నా అంటే, దీనికి ఇది ఎలాగైతే ఇలా ఇలా అవుతుందో, ఇది ఇది కూడా ఇలాగ అవుతుంది అని అర్థం. ఇప్పుడు మెగాస్పోరోఫిల్, కార్పిల్, స్టెమన్. అదే మనం మేల్లో వస్తే మైక్రోస్పోరోఫిల్ అంటారు దాన్ని. మెగాస్పోర్ అనేది ఇది అవసరం లేదు. నేను ఇది మీకు అంటే ఇది ఆల్రెడీ కాన్సెప్ట్ చెప్పా, మళ్ళీ ఎక్స్ట్రా చెప్తున్నాను. ఇది కూడా చెప్పాను, అవసరం లేదు. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, ఇది చూడకండి. మీకు ఇలా అయ్యొచ్చు మేబీ. ఒకటి సర్వైవ్ అవుతుంది, వన్ సర్వైవ్ అని ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు అనుకోండి, ఏ, బి, సి, డి. ఈ వన్ సర్వైవ్ అని ఇచ్చి ఇక్కడ మీకు మెగా స్పోర్ అని ఇస్తారు, ఇంకో దగ్గర మైక్రో స్పోర్ అని ఇస్తారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఎందులో సర్వైవ్, ఒక్కటే సర్వైవ్ అవుతుందంటే దానికి అర్థం ఏంటి? ఈ పాయింట్ మనం ఎక్కడి నుంచి వచ్చిండొచ్చు? ఇంతకుముందు ఒకటి చెప్పాను చూడు, నలుగురు పుడతారు, ముగ్గురు చేస్తారు, ఒకరే మిగులుతారని. ఆ ఒక్కనే మనం ఫంక్షనల్ మెగాస్పోర్ అంటామని. అలా మీరు తీసుకోవచ్చు ఈ పాయింట్స్ని. అండ్ అలాగనే ఇప్పుడు ఇంకొకటి ఇవ్వచ్చు, లైక్ సెవెన్ సెల్ అని ఇచ్చవచ్చు, సెవెన్ సెల్ అని ఇవ్వచ్చు. సెవెన్ సెల్ ఎయిట్ న్యూక్లియేటెడ్ అని ఇచ్చారనుకోండి, ఇది ఆప్షన్ ఏ ప్లేస్లో మీకు ఎంబ్రియో సాగ్ అని ఇచ్చి, ఆప్షన్ బి ప్లేస్లో మెగాస్పోర్ అని ఇచ్చారనుకోండి, అప్పుడు ఏది సెలెక్ట్ చేసుకుంటారు? ఇది సెలెక్ట్ చేసుకుంటారు. అలా ఇచ్చే ఛాన్స్ ఉండొచ్చు. అర్థమైందా? మ్యాచ్ ద ఫాలోయింగ్ పాయింట్లో ఇవ్వచ్చు. పోలింగ్ గ్రెయిన్ ఇచ్చి, ఫర్ సపోజ్ పోలింగ్ గ్రెయిన్ ఇవ్వరు. ఓకేనా? దే వోంట్ ఆస్క్ యూ ద పోలింగ్ గ్రెయిన్. వాళ్ళు ఏమని ఇస్తారంటే ఆప్షన్ ఏ ప్లేస్ ఆప్షన్ ఏ ప్లేస్లో టూ సెల్ ఆర్ త్రీ సెల్ అని ఇస్తారు. సారీ, మంచి రాస్తా. ఇప్పుడు ఏమని ఇస్తారంటే క్వశ్చన్ ఇచ్చి మేల్కి సంబంధించిన పార్ట్స్ సెలెక్ట్ చేయండి అని ఇస్తారు. అందులో ఫస్ట్ ఆప్షన్ ఏ ఇస్తారు, టూ సెల్ ఆర్ ఎయిట్, టూ సెల్ త్రీ సెల్ అని ఇస్తారు. ఆప్షన్ బిలో మీకు సెవెన్ సెల్ ఎయిట్ న్యూక్లియేటెడ్ అని ఇస్తారు. ఓకేనా? అండ్ ఆప్షన్ సిలో వన్ సర్వైవల్ అని ఇస్తారు. అండ్ ఆప్షన్ డిలో ఆల్ ఫోర్ సర్వైవ్డ్ అని ఇస్తారు. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకుని ఇలా మెయిల్ పార్ట్స్ ఏవి అని. సో టూ సెల్, త్రీ సెల్ అంటే ఏం చెప్పాను? ఇది పోలన్ గ్రీన్ కి సంబంధించింది, సో సెలెక్ట్ చేసుకున్నారు. సెవెన్ సెల్ అనేది ఎంబ్రియో సాక్, ఇది ఫీమేల్ కి సంబంధించింది, సో సెలెక్ట్ చేసుకోవట్లేదు. ఆ తర్వాత వన్ సర్వైవల్ అనేది దేనికి సంబంధించి? ఇది కూడా ఫీమేల్ కి సంబంధించింది, సో అందుకే సెలెక్ట్ చేసుకోవట్లేదు. ఆల్ ఫోర్ సర్వైవల్ అనేది మేల్ కి సంబంధించి, అందుకే సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇలా రావచ్చు అవుట్ ఆఫ్ ది సిలబస్, అవుట్ ఆఫ్ ది థింకింగ్. అది మీరు ఈ క్వశ్చన్ ఇక్కడ ఈ పాయింట్స్ చూసి మీరు ఎలా అయినా అర్థం చేసుకోవచ్చు అనే దాన్ని బట్టి ఇచ్చాను. ఆ తర్వాత పోలెన్ ట్యూబ్లోకి వెళ్ళి రెండు మేల్ గ్యామెట్స్ వస్తాయి. ఆ తర్వాత మీరు ఎంబ్రియో సాక్ రిసీవ్ దెమ్ అండ్ వన్ ఫ్యూజెస్, ఇదే మనకు అవసరం, నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఓకేనా? అది. సో ఇది గైస్ టోటల్ యువర్ అడ్వాన్స్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ ద పాయింట్స్. ఈ పాయింట్ ఎవరికైనా అర్థం కాలేదనుకోండి, యాంటల్ లోబ్స్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు అంటే ఏంటి? ఒక మైక్రోస్పొరాంజియా చుట్టూ వాల్స్ అనేవి ఉన్నాయి. అంటే ఏం చెప్తున్నాను మీకు? లోబ్ అంటే చెప్పాను కదా, ఇలా ఉంటుంది ఒక లోబ్, ఇలా ఉంటుంది. ఒక టూ లోబ్స్ ఉంటాయి. ఇదొక లోబ్. ఇక్కడ రెండు, ఒక దాంట్లో రెండు, ఒక దాంట్లో రెండు. ఈ ఒక్కదాన్ని ఈ ఒక్కదాన్ని వారు ఏం చెప్తున్నారంటే, దీన్ని మనం మైక్రోస్పొరాంజియం అంటాం. ఓకేనా? ఒక్కదాన్ని మైక్రోస్పొరాంజియం అంటాం. ఇలా ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఈ నాలుగుని కలిపితే మైక్రోస్పొరాంజియా అంటారు. లేదు, ఈ రెండింటినే కలిపినా కానీ మైక్రోస్పొరాంజియా అంటారు. అంటే ఒకదానికన్నా ఎక్కువ ఇంకొకటి ఉంది అనుకోండి, మోర్ దెన్ వన్, అప్పుడు మనం దాన్ని మైక్రోస్పొరాంజియా అంటాం. ఈవెన్ టూ ఉన్న దాన్ని మైక్రోస్పొరాంజియా అంటారు. అంటే వీరేమంటారు అంటే మైక్రోస్పొరాంజియా, ఈ రెండింటిని కలిపితే మైక్రోస్పొరాంజియా అవుతుంది. కాబట్టి దాంతో పాటు ఉన్న చుట్టూ లేయర్స్, అంటే ఇప్పుడు ఈ బయట ఇది ఉంది కదా, ఇది ఒకటి ఇటుక గీస్తా. ఒక నిమిషం ఆగండి. ఈ రౌండ్ లో ఉన్నాయి కదా, సో దీంతో పాటు ఈ లేయర్స్ కూడా, ఈ రెండు కలిస్తేనే, అంటే ఇప్పుడు
ఇదొకటి అండ్ ఇదొక రౌండ్. ఈ రెండు రౌండ్స్ కలిస్తే, ఈ రెండు రౌండ్స్ తో పాటు బయట ఉన్న లేయర్, ఈ రెండు రౌండ్స్ లేయర్స్, ఈ రెండు రౌండ్స్ కలిస్తే మనం ఏమంటున్నారు, ఈ రెండింటిని మనం కలిపితే మనం దాన్ని మైక్రోస్పొరాంజియా అంటాం, రైట్? ఆ రెండింటిని కలిపితే మైక్రోస్పొరాంజియా. దాని యొక్క అవుటర్ లేయర్స్ కలిస్తే, ఆ లేయర్స్ ని కలిస్తే ఆ మాటనే మనం ఈ రెండింటిని కలిపి మనం అనేదాన్నే మనము లోబ్స్ అని అంటాం. అది చాలా పెద్దగా ఉంది కదా చెప్పనీకి. అంటే మనం అలా అర్థం చేసుకోవాలి. అంత కష్టంగా ఏం లేదు, బట్ చూడడానికి చాలా లాజికల్ గా ఉంది. సో ఫర్ సపోజ్ ఇదొకటి 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 ఇదొకటి, ఈ నాలుగు కలిస్తే ఏమంటాం, మళ్ళీ అది కూడా మైక్రోస్పొరాంజీ అనే అంటాం. ఓకేనా? వాటితో పాటు ఈ లేయర్స్ కలిస్తే దాన్ని మనం లోబ్స్ అని అంటాం. దేనికి సంబంధించిన లోబ్స్ అయ్యాయి ఇవి? ఇది యాంటర్ కి సంబంధించిన లోబ్స్. అది వాడు చెప్పేది. ఇలా గైస్ మనం పీవైక్యూస్ అయిపోయినాయి, కాన్సెప్ట్ అయిపోయింది, పీవైక్యూస్ అయిపోయినాయి, పీవైక్యూస్ లో అడ్వాన్స్ కాన్సెప్ట్ అయిపోయినాయి. ఇంకా చెప్పనికి ఈ దాంట్లోకి వెళ్ళి ఏం లేదు. ఇంకా ఏమైనా ఉందంటే చెప్పేది, అది మీరు చేసేదే, చేసి చూపించండి, చెప్పకండి. చూపించేవాడే గ్రేట్ అని గారు, చూపించని వాడు కూడా గ్రేటే. అదంతా మనం తర్వాత చూద్దాం కానీ ఈ రోజుకైతే సినిమా ఇంతే అండి. సో రేపు మళ్ళీ